Okay, the colors are determined by the length. Okay, length in batti colors and determined. Longer wavelengths appear red, while shorter wavelengths are blue or violet as they range closer to the ultraviolet spectrum. So longer wavelengths ani kuda red color lo untayi, shorter wavelengths ani kuda they are in blue color as they range closer to the ultraviolet spectrum. సో ఇక్కడ చూసినట్టయితే కనుక సో ఇక్కడ లాంగర్ వేవ్ లెన్స్ వచ్చేసి దే ఆర్ ఇన్ దే అపియర్ రెడ్, షార్టర్ వేవ్ లెన్స్ దే ఆర్ ఇన్ బ్లూ కలర్. ఓకే, దే ఆర్ దే అపియర్ ఇన్ బ్లూ కలర్. Sunlight or the solar radiation spectrum include bands between 100 nm and 1 mm, which encompass ultraviolet, visible and infrared radiation. Okay, this is the electromagnetic spectrum. ఇక్కడ చూసి ఇది మనకి విజిబుల్ స్పెక్ట్రమ్ అనమాట, ఇది ఇన్ఫ్రారెడ్, ఇది అల్ట్రావైలెట్, ఇక్కడ ఎక్స్రే, ఇవన్నీ గామా రేస్ అనమాట. ఓకే, సో ఇక్కడ ఏమవుతుందంటే ఇది అల్ట్రావైలెట్ రేస్కి రీచ్ అయ్యే కొద్దీ కూడా దీని యొక్క కలర్ అనేది బ్లూ ఆర్ వైలెట్గా మారుతుంది. ఎప్పుడైతే ఇది విజిబుల్ దాటి ఐ మీన్ లాంగర్ వేవ్ లెంత్ రీచ్ అవుతుందో దాని యొక్క కలర్ అనేది రెడ్ కలర్ అనమాట. ఓకే, దట్ వేవ్ విల్ హ్యావ్ రెడ్ కలర్. సో శాటిలైట్స్ చూడండి, ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ వెళ్ళే కొద్దీ కూడా వేవ్ లెంత్ అనేది విల్ బి మోర్, వేవ్ లెంత్ విల్ బి మోర్. ఓకే, ఇక్కడ చూస్తే ఇన్ఫ్రారెడ్, ఇవేమో శాటిలైట్, వైర్లెస్ టీవీ, రేడియో, పవర్ లైన్. సో ఇవన్నీ కూడా హై ఫ్రీక్వెన్సీస్ అనమాట. ఓకే, హై ఫ్రీక్వెన్సీ దగ్గర ఇవి ఆపరేట్ అవుతాయి. నెక్స్ట్ వన్ ఈజ్ అల్ట్రావైలెట్ రేడియేషన్. సో ఈ అల్ట్రావైలెట్ రేడియేషన్లో మళ్ళీ కూడా 3 టైప్స్ ఉంటాయి, యూవిఏ, యూవిబి అండ్ యూవిసి. ఓకే, ultraviolet radiation can be separated into 3 wavelength ranges: UVA, UVB and UVC. All wavelengths of ultraviolet light can directly affect the DNA of water inhabitants as well as generate harmful photochemicals. So ఈ 3 UV రేస్ కూడా UVA, UVB, UVC అనేవి కూడా ఇవి ఏంటంటే కెన్ ఎఫెక్ట్ DNA ఆఫ్ వాటర్ ఇన్హాబిటెంట్స్ అనమాట, అండ్ యాజ్ వెల్ as generate harmful photochemicals. The shorter the wavelength, the more damage it is capable of causing. So wavelength, if the wavelength is shorter, it will cause more damage. Okay, UVC includes wavelength range between 100 and 280 nanometers. So UVC చూస్తే it will include the wavelength between 100 and 280 nanometer. This radiation range only makes up 0.5% of all solar radiation. So ఈ UVC రేడియేషన్ అనేది కూడా టోటల్ సోలార్ రేడియేషన్లో ఓన్లీ 0.5% మాత్రమే ఉంటుంది, బట్ ఇట్ కెన్ కాజ్ ద మోస్ట్ డ్యామేజ్ టు ఆర్గానిజమ్స్. కానీ ఈ యూవిసి రేడియేషన్ అనేది కూడా ఇట్ విల్ కామ్ సివియర్ డ్యామేజ్ టు ద ఆర్గానిజమ్స్. హౌఎవర్ మోస్ట్ ఆఫ్ ది షార్ట్ వేవ్ రేడియేషన్ ఇస్ అబ్జర్వ్డ్ బై స్ట్రాటోస్ఫిరిక్ గ్యాసెస్ అండ్ వెరీ లిటిల్ రీచెస్ ద సర్ఫేస్. సో ఈ ఎక్కువ మోస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ రేడియేషన్ అనేది కూడా ఈజ్ అబ్జర్వ్డ్ బై స్ట్రాటోస్ఫిరిక్ గ్యాసెస్, అంటే ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ బై ఓజోన్. సో అండ్ వెరీ లిటిల్ రీచెస్ ద సర్ఫేస్. సో మోస్ట్ పార్ట్ అనేది ఓజోన్ లేయర్ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి వెరీ లిటిల్ మనకి సర్ఫేస్ రీచ్ అవుతుంది. సో మనకి ఏంటంటే లెస్ హార్మ్ అనేది జరుగుతుంది అనమాట ఈ యొక్క రేడియేషన్ వల్ల. నెక్స్ట్ ఇన్ఫ్రారెడ్ లైట్. ఓకే, ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ వార్మింగ్ ఎర్త్ సర్ఫేస్ అండ్ అట్మాస్ఫియర్. ఓకే, సో ఈ మనకి ఎర్త్ సర్ఫేస్ వామ్గా ఉంటుందంటే కొంచెం వేడిగా ఉండడానికి, అట్మాస్ఫియర్ వామ్గా ఉండడానికి కారణం ఏంటంటే ఓన్లీ డ్యూ టు ద ఇన్ఫ్రారెడ్ లైట్. Infrared light is on the opposite side of the spectrum from ultraviolet light. Okay, so మనకి ఇక్కడ చూసుకుంటే యూవీ రేడియేషన్ అనేది ఇట్ సైడ్ ఉంటే దీనికి ఆపోజిట్ లో ఉన్నది అంటే ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ అనమాట. సో ఇట్ ఈస్ ఆన్ ద ఆపోజిట్ సైడ్ ఆఫ్ ది స్పెక్ట్రమ్ ఫ్రమ్ ultraviolet light. This radiation has a wavelength of greater than 700 nanometer. సో దీని యొక్క వేవ్ లెంత్ రేంజ్ వచ్చేసి ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 700 nanometer and provides 49.4% of solar energy. సో సోలార్ ఎనర్జీలో టోటల్ సోలార్ ఎనర్జీలో 49.4% వచ్చేసి మనకి ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ ఉంటుంది. ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ ఈజ్ రెడీలీ అబ్జార్బ్డ్ బై వాటర్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్స్ అండ్ కన్వర్టెడ్ టు హీట్ ఎనర్జీ. సో ఈ యొక్క ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ అనేది కూడా అంటే వాటర్, CO2 మాలిక్యూల్స్ అనేవి కూడా ఈ రేడియేషన్ అబ్జర్వ్ చేసుకుని మనకి ఒక కన్వర్ట్ హీట్ ఎనర్జీ కన్వర్ట్ చేస్తాయి అనమాట. సో అందుకనే ఏంటంటే సపోజ్ ఇఫ్ ద
ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ కనుక లేకపోయి ఉంటే కనుక మనకి ఏమయ్యేదంటే ఎర్త్ సర్ఫేస్ అనేది కూడా చాలా కూల్గా ఉండేది అనమాట. సో ఎప్పుడు ఈ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ వల్ల ఏమవుతుంది, వాటర్ కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్స్ అనేవి కూడా అబ్జర్వ్ చేసుకుని దాన్ని హీట్ ఎనర్జీగా కన్వర్ట్ చేసి చేయటం వల్ల ఏమవుతుందంటే మన ఎర్త్ సర్ఫేస్ కొంచెం వామ్గా ఉండి ఉంటుంది. లేకపోతే ఈ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ కనుక లేకపోయి ఉంటే మన ఎర్త్ సర్ఫేస్ అంతా కూడా చాలా చల్లగా ఉండేది అనమాట. సో ఈ యొక్క రేడియేషన్ వల్లే మనకి ఏంటంటే కొంచెం ఎర్త్ సర్ఫేస్ వామ్గా ఉంటుందంటే కేవలం ఈ రేడియేషన్ వల్ల. ఓకే, ద లాంగర్ వేవ్ లెన్స్ కాజ్ హీట్ బై ఎగ్జైటింగ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద సబ్స్టెన్సెస్ దట్ అబ్జార్బ్ దెమ్. దస్ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ వార్మింగ్ ఎర్త్ సర్ఫేస్. సో మనకి ఎర్త్ సర్ఫేస్ కొంచెం వామ్గా ఉండాలి అంటే ఓన్లీ ఈ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ వల్లే పాసిబుల్ అవుతుంది అనమాట. ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ ఈజ్ రిఫ్లెక్టెడ్ మోర్ దాన్ యూవీ ఆర్ విజిబుల్ లైట్ డ్యూ టు ఇట్స్ లాంగర్ వేవ్ లెన్స్. సో ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ ఉండే లాంగర్ వేవ్ లెన్స్ వల్ల it will be reflected more. Okay, this reflection allows infrared radiation to transfer heat between the surface water and the air. Okay, in a body of water infrared light can only reach a certain distance below the surface. సో మనం ఒక వాటర్ బాడీ తీసుకుంటే, సపోజ్ లేక్ కానీ ఎక్కడన్నా ఓషన్స్ అని తీసుకుంటే కనుక ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ అనేది కూడా ఒక సర్టెన్ రేంజ్ వరకు మాత్రమే ఇది రీచ్ కాగలదు, ఆ వాటర్ లోపల కంటే రీచ్ కాగలదు అనమాట. అది దాటి వెళ్ళలేదు. 90% ఆఫ్ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ ఈజ్ అబ్జార్బ్డ్ ఇన్ ది ఫస్ట్ మీటర్ ఆఫ్ ది వాటర్ సర్ఫేస్. సో 90% ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ అనేది కూడా ఫస్ట్ 1 మీటర్ డెప్త్లోనే అక్కడ వరకు రీచ్ ఆగిపోద్ది అనమాట. అండ్ ఓన్లీ 1% కెన్ రీచ్ పాస్ట్ 2 మీటర్స్ ఇన్ ద ప్యూర్ వాటర్. ఓకే, అది దాటి ఓన్లీ 1% మాత్రమే రీచ్ కాగలదు. 90% అయితే 1 మీటర్ వరకు రీచ్ ఆగిపోతుంది. దిస్ ఈస్ వై ద సర్ఫేస్ ఆఫ్ మోస్ట్ బాడీస్ ఆఫ్ వాటర్ ఆర్ వార్మర్ దాన్ ది డెప్త్స్. మనం చూసుకున్నట్టే కనుక ఎప్పుడైనా లేక్స్ కానీ ఏదైనా ఓషన్స్ కానీ చూసుకుంటే సర్ఫేస్ వాటర్ అనేది కూడా మనకి ఎప్పుడు కూడా కొంచెం వామ్గా ఉంటుంది, అంటే చల్లగా ఉంటుంది, అది వేడిగా ఉంటుంది. మనం కొంచెం డీప్గా వెళ్ళే కొద్దీ కూడా ఏమవుతుందంటే అక్కడ వాటర్ అనేది కూడా చల్లగా ఉంటుంది అనమాట. ఓకే, due to because of this infrared radiation absorption. ఓకే, ఇప్పుడు ఈ ఫిగర్ కానీ చూస్తే దిస్ విల్ బి ద ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్. మనకి ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్ కనుక 100% ఉంటే కనుక చూడండి, 19% ఈజ్ అబ్జార్బ్డ్ బై అట్మాస్ఫియర్ అండ్ క్లౌడ్స్. సో ఈ 19% అనేది క్లౌడ్స్ అట్మాస్ఫియర్ ద్వారా అబ్జర్వ్ చేయబడింది. నెక్స్ట్ 4% is reflected from the surface and 20% is reflected by clouds and 6% is again reflected by atmosphere అనమాట. సో మనకు 100%లో మనకు వచ్చే సోలార్ రేడియేషన్లో 100% అనుకుంటే మ్యాక్సిమం ఏమవుతుందంటే మనకి సర్ఫేస్ నుంచి కూడా రిఫ్లెక్ట్ అయిపోతుంది అనమాట, డ్యూ టు క్లౌడ్స్ అండ్ మాయిశ్చర్ అట్మాస్ఫియర్. దీనివల్ల ఏమవుతుందంటే మనకి మోస్ట్ ఆఫ్ ద ఎనర్జీ అనేది కూడా రిఫ్లెక్ట్ అయిపోతుంది. సో మ్యాక్సిమం మన సర్ఫేస్ అబ్జర్వ్ చేసుకునేది ఎంత అంటే ఓన్లీ 15% ఆఫ్ ది టోటల్ అవైలబుల్ సోలార్ రేడియేషన్. 100%లో 15% మాత్రమే మనకి అబ్జర్వ్ చేసుకుంటుంది, మిగతాది ఇట్ ఈస్ రిఫ్లెక్టెడ్ బ్యాక్. నౌ వి విల్ సీ ది సోలార్ రేడియేషన్ outside the Earth's atmosphere. The solar radiation outside the Earth's atmosphere is calculated using the radiant power density at the sun's surface, the radius of the sun and the distance between the earth and the sun. So outside the atmosphere మన solar radiation calculate చేయాలంటే it is calculated by using the radiant power density అనమాట. Radiant power density అంటే ఒక క్రాస్ సెక్షనల్ ఏరియాలో ఎంత పవర్ అయితే అబ్జర్వ్ అవుతుంది దాన్ని మనం రేడియంట్ పవర్ డెన్సిటీ అంటాం. at the sun surface and the radius of the sun and the distance between the earth and the sun. సో ఈ సోలార్ రేడియేషన్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే ఒకటి రేడియంట్ పవర్ డెన్సిటీ, సెకండ్ ద రేడియస్ ఆఫ్ ది సన్ అండ్ ది డిస్టెన్స్ బిట్వీన్ ది ఎర్త్ అండ్ ది సన్. సో ఎర్త్కి సన్కి ఎంత డిస్టెన్స్ అనేది అనే దాని మీద ఈ సోలార్ రేడియేషన్ అనేది డిపెండ్ అవుతుంది. ద క్యాలిక్యులేటెడ్ సోలార్ ఇరాడియన్స్ అట్ ది ఎర్త్ అట్మాస్ఫియర్ ఈజ్ అబౌట్ 1.36 kilowatt per square meter. ఓకే, సో ఎర్త్ అట్మాస్ఫియర్ దగ్గర సోలార్ ఇరాడియన్స్ అంటే సోలార్ రేడియేషన్ దాని క్యాలిక్యులేటెడ్ వాల్యూ ఎంత అంటే 1.36 kilowatt per meter square. The geometrical constants used in the calculation of the solar radiance incident on the earth are shown in the figure below. Okay,
ఇది చూస్తే దిస్ ద రేడియస్ ఆఫ్ ది సన్ అండ్ దిస్ ద రేడియస్ ఆఫ్ ది ఎర్త్. Distance between the sun and earth is 1.5 to 10 power 8 kilometers, plus or minus 1.7%. అంటే there may be some error. Okay, the actual power density varies slightly since the earth sun distance changes as the earth moves in its elliptical orbit around the sun. Okay, ఈ యాక్చువల్ పవర్ డెన్సిటీ అనేది కూడా వేరీ అయిపోతూ ఉంటుంది, ఎందుకంటే ఈ ఎర్త్ అనేది కూడా సన్ చుట్టూ ఎలిప్టికల్ ఆర్బిట్లో ఇలా మూవ్ అవుతూ ఉంటుంది కాబట్టి సో ఈ యొక్క పవర్ అనేది కూడా కాన్స్టెంట్గా ఉండకుండా వేరే అయిపోతుంది అనమాట. ద పవర్ వేరియేషన్ డ్యూ టు ద ఎలిప్టికల్ ఆర్బిట్ ఈజ్ అబౌట్ 3.4%. అంటే ఈ డ్యూ టు ద ఎలిప్టికల్ ఆర్బిట్ వల్ల పవర్ వేరియేషన్ అనేది ఎంత ఉంటుంది అంటే 3.4% అనమాట. విచ్ ఇస్ లార్జెస్ట్ సోలార్ ఇరాడియన్స్ ఇన్ జనవరి అండ్ ది స్మాలెస్ట్ సోలార్ ఇరాడియన్స్ ఇన్ జూలై. సో లార్జెస్ట్ సోలార్ ఇరాడియన్స్ ఎప్పుడు అప్లై అవుతుంది అంటే జనవరిలో, స్మాలెస్ట్ సోలార్ రేడియన్స్ ఎక్కడ జూలైలో. An equation which describes the variation throughout the year just outside the Earth's atmosphere is h by h constant is equal to 1 plus 0.033 cos of 360 n minus 2 by 365 అనమాట. ఓకే, దీని ఒక మనం ఈ యొక్క సోలార్ రేడియేషన్ని మన యొక్క ఈక్వేషన్ రూపంలో రాస్తే దిస్ విల్ బి ది ఈక్వేషన్ అనమాట. ఓకే, వేర్ హెచ్ ఇస్ ద రేడియంట్ పవర్ డెన్సిటీ అవుట్ సైడ్ ది ఎర్త్స్ అట్మాస్ఫియర్, హెచ్ కాన్స్టెంట్ ఇస్ ది value of the solar constant 1.353 kilowatt per square meter, and n is the day of the year. Okay, next, solar radiation at the earth's surface. Now solar radiation outside the earth surface chusam, outside the earth's atmosphere chusam kada. Now solar radiation at the earth surface. While the solar radiation incident on the Earth's atmosphere is relatively constant, the radiation at the Earth's surface varies widely due to ఈ యొక్క ఫ్యాక్టర్స్ వల్ల ఏమవుతుందంటే ఎర్త్ సర్ఫేస్ మీద పడే సోలార్ రేడియేషన్ అనేది కూడా వేరీ అయిపోతుంటుంది. దోస్ ఫ్యాక్టర్స్ ఆర్ ఫస్ట్ వన్ అట్మాస్ఫియర్ ఎఫెక్ట్స్ ఇంక్లూడింగ్ అబ్జార్ప్షన్ అండ్ స్కాటరింగ్. సో అబ్జార్ప్షన్ స్కాటరింగ్ అంటే కొన్ని మాలిక్యూల్స్ ఏమవుతాయంటే ఈ సోలార్ రేడియేషన్ని కొన్ని మాలిక్యూల్స్ అబ్జర్వ్ చేసుకుంటాయి, కొన్ని స్కాటర్ అయిపోతాయి. సో దీనివల్ల మనకి సోలార్ రేడియేషన్ అనేది కూడా మనకి వేరీ అవుతూ ఉంటుంది అనమాట. లోకల్ వేరియేషన్ ఇన్ ది అట్మాస్ఫియర్ సచ్ యాజ్ వాటర్ వేపర్, క్లౌడ్స్ అండ్ పొల్యూషన్, లాటిట్యూడ్ ఆఫ్ ది లొకేషన్ అండ్ ద సీజన్ ఆఫ్ ది ఇయర్ అండ్ టైమ్ ఆఫ్ ది డే. The above effects have several impacts on the solar radiation received at the Earth's surface. These changes include variations in all overall power received, the spectral content of the light, the angle from which light is incident on a surface. In addition, a key change is that the variability of the solar radiation at a particular location increases dramatically. The variability is due to both local effects such as clouds and seasonal variations. So ఈ క్లౌడ్స్ వల్ల, ఈ సీజనల్ వేరియేషన్స్ వల్ల కూడా ఈ సోలార్ రేడియేషన్ అనేది కూడా డ్రాస్టికల్గా చేంజ్ అవుతూ ఉంటుంది. And as well as other effects such as length of the day at a particular latitude and also the length of the day అనమాట. అంటే సో సీజన్స్, డిఫరెంట్ సీజన్స్ బట్టి కూడా మనకి లెంగ్త్ ఆఫ్ ది డే అనేది కూడా వేరీ అవుతుంటుంది. సో ఈ లెంగ్త్ ఆఫ్ ది డే వేరీ అయినప్పుడు కూడా మనకి సోలార్ రేడియేషన్ అనేది కూడా దాని తగ్గట్టుగా వేరీ అవుతుంది అనమాట. Desert regions tend to have lower variations due to local atmospheric phenomena such as clouds. Equatorial regions have low variability between seasons. సో నెక్స్ట్, వై డూ వి నీడ్ సోలార్ రేడియేషన్ డేటా? సో మనకి సోలార్ రేడియేషన్ డేటా అనేది ఎందుకు యూస్ఫుల్ అవుతుంది? సోలార్ రేడియేషన్ డేటా ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ ఆన్ హౌ మచ్ ఆఫ్ ది సన్ ఎనర్జీ స్ట్రైక్స్ ఎట్ ఎ సర్ఫేస్ ఎట్ ఎ లొకేషన్ ఆన్ ఎర్త్ డ్యూరింగ్ ఎ పర్టికులర్ టైం పీరియడ్. సో ఒక పర్టికులర్ టైం పీరియడ్లో మనకి
మనకి ఎంత ఎనర్జీ అనేది కూడా ఒక పర్టికులర్ లొకేషన్లో స్ట్రైక్ అవుతుంది అనే దాన్ని బట్టి by 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 observing the data of the solar radiation, we will know how much of the energy is striking at a particular period. Okay, the data give values of energy per unit of area. So ఈ ఈ డేటా ఏం చేస్తుందంటే వాల్యూస్ ఆఫ్ ఎనర్జీ పర్ యూనిట్ ఏరియా, అంటే ఒక యూనిట్ ఏరియాలో ఎంత ఎనర్జీ స్ట్రైక్ అవుతుందో కూడా by using the data we can obtain by showing naturally occurring changes in the amount of solar radiation over the course of days, months and years. This data determine the amount of solar radiation for a location. So అంటే ఓవర్ ద డేస్, మంత్స్, ఇయర్స్ కనుక మన ఈ డేటాను అబ్జర్వ్ చేసినట్టయితే అప్పుడు మనకి ఏమవుతుందంటే ఎంత అమౌంట్ ఆఫ్ సోలార్ రేడియేషన్ అనేది పర్టికులర్ లొకేషన్లో మనకి అవైలబుల్గా ఉన్నది అనేది కూడా మనం త్రూ దిస్ డేటా వీ కెన్ అప్టైన్. The units of measurement are expressed as kilowatt hours per square meter, megajoules per square meter, Langlays or British thermal units per square foot. Okay, మనకి యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ వచ్చేసి కిలోవాట్ పర్ స్క్వేర్ మీటర్, మెగాజౌల్స్ పర్ స్క్వేర్ మీటర్ ఆర్ బ్రిటిష్ థర్మల్ యూనిట్స్ పర్ స్క్వేర్ ఫుట్. The earth receives a vast amount of energy from sun in the form of solar radiation. If we convert it to usable energy, just 0.2% of solar radiation that falls on our nation would meet the energy demand of the entire యునైటెడ్ స్టేట్స్. సో ఎర్త్ అనేది కూడా హ్యూజ్ అమౌంట్లో సన్ నుంచి సోలార్ రేడియేషన్ని రిసీవ్ చేసుకుంటుంది. మనం ఎంతైతే సోలార్ రేడియేషన్ రిసీవ్ అవుతుందో దానిలో 0.2% మనం కన్వర్ట్ చేసినట్టయితే కనుక మన టోటల్ ఎనర్జీ డిమాండ్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ అనమాట. టోటల్ అంటే యునైటెడ్ స్టేట్స్ యొక్క టోటల్ ఎనర్జీ డిమాండ్ని మనం కనుక రీచ్ అవ్వచ్చు. ఏది if we can convert just 0.2% of solar radiation that falls on our nation. ఓకే, మనం జస్ట్ 0.2% సోలార్ రేడియేషన్ కనుక మనం అంటే యూజబుల్గా కన్వర్ట్ చేసుకుంటే ఎంటైర్ యునైటెడ్ స్టేట్స్ యొక్క డిమాండ్ మనం మీట్ అవ్వచ్చు. ఓకే, ఏ వెరైటీ ఆఫ్ సోలార్ ఎనర్జీ టెక్నాలజీస్ ఆర్ బీయింగ్ డెవలప్డ్ టు హార్నెస్ ది సన్స్ ఎనర్జీ ఇంక్లూడింగ్. సో దీస్ ఆర్ ది వెరైటీ ఆఫ్ టెక్నాలజీస్. ఫస్ట్ వన్, solar electric for converting sunlight directly into electricity. And these are photovoltaic cells. Okay, no solar heat for heating water for industrial household uses. Next, solar heat, this is for heating water industrial and household uses. Next, solar thermal electric for producing steams to run turbines that generate electricity. Next, solar fuel technologies for converting biomass into fuels and byproducts. Okay, సో సోలార్ ఫ్యూయల్ టెక్నాలజీస్ అంటే దీనికి ఎందుకు యూస్ చేస్తామంటే ఫర్ కన్వర్టింగ్ బయోమాస్ ఇంటూ ఫ్యూయల్స్ అండ్ బై ప్రొడక్ట్స్. పాసివ్ సోలార్ ఫర్ లైటింగ్ అండ్ హీటింగ్ బిల్డింగ్స్. సో అండ్ ఇది ఆల్సో దిస్ సోలార్ రేడియేషన్ is also used for lighting and heating buildings. Solar detoxification for destroying hazardous waste with concentrated sunlight. Solar energy technologies rely on solar radiation to provide energy for producing electricity, heating water, destroying toxic wastes, and lighting and heating buildings. Common to these technologies is that the end-use product is, for the most part, a direct function of the amount of solar radiation received and the conversion efficiency. That is, if the amount of solar radiation increases, then the end-use product increases also. This is also true for solar fuel production, in which crops are grown and then converted into fuels and byproducts. Although dependent on the soil type and rainfall, crops also depend on the amount of solar radiation received. So ఈ క్రాప్స్ అనేవి కూడా సాయిల్ టైప్, రెయిన్ఫాల్ మీద కాకుండా కూడా అమౌంట్ ఆఫ్ సోలార్ రేడియేషన్ మీద కూడా వీటికి డిపెండ్ అవుతాయి. Okay, today I'm stopping here.